వెల్కమ్ టు షన్నుటిని ఛానల్. సో ఈ రోజు అయితే ఫైనల్గా మేము అనుకున్నది అయితే సాధించేసాం. ఇదిగోండి యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది మాకు. అసలు ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్నాం దీనికోసం ఎప్పుడు వస్తాయా అని. ఫైనల్లీ మేము సాధించాము. ఒక మెట్టు అయితే ఎక్కినట్టే చెప్పాలి. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఈ వీడియోని ఫుల్ వరకు చూడండి, ఎంత వచ్చినాయో అమౌంట్ నేను చెప్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే. సో ఈ అమౌంట్ ఎంత వచ్చినాయో మీకు చెప్పే ముందు నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఏమైందంటే మేమైతే ఛానల్ అయితే స్టార్ట్ చేసేసి ఎలా తీయాలి ఏంటి పిల్లలతో తీద్దాం అనుకున్నాం అనమాట స్టార్టింగ్లో. సో వాళ్ళేమో మరి చిన్నపిల్లలు అనమాట, తీయడానికి ఇబ్బంది పడుతున్నారు. సో అందుకనే అప్పుడు మా వారైతే నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు వీడియోస్ తీయని నాకు ఎంకరేజ్ చేశారు. ఎవరికైనా నేను యూట్యూబ్ ఛానల్ చేస్తున్నానని చెప్పానంటే వాళ్ళ ఛానల్ చూసి ఫస్ట్ ఒకే ఒక మాట అంటారు, ఏంటంటే మీ హస్బెండ్ గ్రేట్, ఎందుకంటే నీకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. వాళ్ళు అనే మాట ఇదే. నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను. ఆయన నాకు చాలా సపోర్ట్ చేశారు చాలా టైంలో, చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. ఛానల్ స్టార్ట్ చేసి అయితే 1.5 year అయిపోయింది. కాకపోతే మధ్యలో మాకు 2 times బ్రేక్ వచ్చిందనమాట. ఫస్ట్ ఒక మంత్ మావయ్య గారు చనిపోయినప్పుడు ఒక 1 month వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. అది అయిన ఒక 3 monthsకి నాకు చెయ్యి ఫ్రాక్చర్ అయితే జరిగింది. ఆ చెయ్యి ఫ్రాక్చర్ అయినప్పుడు అట్లాగే ఒక 3 months వీడియోస్ అయితే పెట్టలేదు. 2 months రెస్ట్ తీసుకోవడం సరిపోయింది. తర్వాత ఇంకో 2 months చెయ్యి లేపడం కుదరదు కదా, వీడియోస్ చాలా పోస్ట్ చేయలేకపోయాము. ఆ 3-4 months బ్రేక్ వచ్చింది. అప్పుడు యాక్చువల్లీ 1 month తర్వాత తను అలాగే స్లోగా అప్పుడు కొంచెం తగ్గింది పోస్ట్ చేయడం. స్లోగా తనే కొంచెం రెడీ అయ్యి అలా పోస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. సరే ఇంకొంచెం ఇంప్రూవ్ చేద్దామని జూన్ జూలై ఆ టైంలో సేల్ నడుస్తుంది కదా, సో అప్పుడు మేము S24 తీసుకున్నాము. S24 తీసుకున్నప్పటి నుంచి రోజుకి 2 వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేసాము. సామ్సంగ్ S24 తీసుకున్నాక ఇంకా ఆగస్టులో మధ్యలోంచి డిసైడ్ అయిపోయాయి అనమాట, ఎట్లయినా 3 monthsలో మానిటైజేషన్ అవ్వాలి అని ఇంకా పట్టుదలతో డైలీ 2 shots పెట్టడం చేసాము. డైలీ 2 shots పెడితే అలాగే రీచ్ అయ్యింది. ఆగస్టులో పెడితే November 14 కల్లా మాకు మానిటైజేషన్ అయితే అయిపోయింది. మినీ మానిటైజేషన్ November 14కి అయింది. అది అయిన వారానికే మాకు మొత్తం మానిటైజేషన్ అంతా అయిపోయింది. 10 million వ్యూస్ అయిపోయాక అప్పటి నుంచి మాకు ఎర్నింగ్ స్టార్ట్ అయింది అనమాట. November 20 కాడి నుంచి ఎర్నింగ్ స్టార్ట్ అయింది. అలాగే January 23కి వచ్చేసరికి $100 అయితే ఫినిష్ అయిపోయింది అనమాట. $100 అయిపోయాక మొన్న February 21కి నాకు మెయిల్ అయితే వచ్చింది, మీ మనీ సెండ్ చేసాము అని. వితిన్ 15 daysలో మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయని మాకు మెయిల్ అయితే వచ్చింది అనమాట. సో ఆదాయం వచ్చాక మళ్ళీ అదొక టెన్షన్ అయిపోయింది. 15 daysలో పడకపోతే అదొక ప్రాబ్లం అని చాలా మంది చెప్తున్నారు. ఫస్ట్ మంత్ కదా, అందుకనే చాలా కొంచెం టెన్షన్ పడ్డాము. అలా ఏం అవ్వలేదు, దేవుడి దయ వల్ల అసలు 3-4 daysకే మాకు మనీ అయితే క్రెడిట్ అయిపోయింది. నిన్ననే వచ్చినాయి ఈ మనీ కూడాను. అసలు ఈ సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే మీరు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాము. అలాగే పెట్టిన వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉండండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మేము ఛానల్ స్టార్ట్ చేసిన కాడి నుంచి మాకు ఏమైనా డౌట్స్ ఉంటే మేము మాధురి గారిని అడిగేవాళ్ళం. మాధురి పర్చూరి ఆవిడ ఇన్స్టాలో మెసేజ్ చేస్తే వితిన్ అవర్స్లోనే రిప్లై ఇచ్చేవాళ్ళు. చాలా ఓపిక ఆవిడకి చెప్పాలంటే. నాకు ఏ పిచ్చి పిచ్చి డౌట్స్ ఉన్నా నేను ఆవిడనే అడిగేదాన్ని, ఏ ఒక్క డౌట్ ఉన్నా నేను ఆవిడనే అడిగేదాన్ని. ఆవిడ నాకు చాలా వీడియోస్కి మెసేజెస్కి రిప్లై ఇచ్చారు. సో ఆవిడకి నేను ఈ వీడియో పరంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ట్యాక్స్ ఫామ్ అవన్నీ ఫిల్ చేసాము. ఆవిడని ఫాలో అయ్యి చాలా హెల్ప్ చేశారు. ఆవిడకి కూడా థ్యాంక్ యూ అండి. అట్లాగే ఏంటంటే ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలోనే చాలామంది అన్నారనమాట, ఏంటి 1K సబ్స్క్రైబర్స్ వచ్చేసారు, 2K సబ్స్క్రైబర్స్ వచ్చేసారు, డబ్బులు వచ్చేస్తున్నాయా మీకు అని. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ ట్యాక్స్ ఫామ్ అవన్నీ ఫిల్ చేసాము. ఆవిడని ఫాలో అయ్యి చాలా హెల్ప్ చేశారు. ఆవిడకి కూడా థ్యాంక్ యూ అండి. అట్లాగే ఏంటంటే ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలోనే చాలామంది అన్నారనమాట, ఏంటి 1K సబ్స్క్రైబర్స్ వచ్చేసారు, 2K సబ్స్క్రైబర్ చేశారు, డబ్బులు వచ్చేస్తున్నాయా మీకు అని. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ డబ్బులు వస్తున్నాయా మీకు, డబ్బులు వస్తాయి అని చాలామంది అన్నారు. అలాగే ఇంకా ఏమన్నారంటే, ఎందుకు అమ్మాయి అంత చదువుకుంది, ఇప్పుడు ఇవన్నీ చేయడం అవసరమా జాబ్ చేసుకునే దానికి అని చాలామంది నెగిటివ్గానే అన్నారండి. ఎవరూ సపోర్ట్ చేయలేదు. మా హస్బెండ్ అయితే మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆయన లేదే నేను ఈరోజు ఇక్కడ వరకు వచ్చేదాన్ని కాదు. ఆయనకి కూడా నేను మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను.
అట్లాగే డబ్బులు వచ్చేస్తాయి అంటే ఎందుకు వస్తాయండి అంత తొందరగా డబ్బులు? ఎవరైనా కష్టపడాలి, కష్టపడితేనే డబ్బులు ఎవరికైనా వస్తాయి. ఈజీగా ఎవరికి రావు ఈ రోజుల్లో, కష్టపడితేనే వస్తుంది. ఆ కష్టం మేము వీడియో వెనక తీసే కష్టం అది ఎవరికీ తెలియదు. ఏదో ఫన్నీగా వీడియో తీసేస్తున్నాం అనుకుంటాం కానీ అది దాని వెనకాల పిల్లలతో కానీ మేము వాళ్ళని పడుకోబెట్టి 1 గంటకి 12కి 1కి వీడియోలు తీసిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు తీసేవాళ్ళం మిడ్ నైట్. ఎవరికీ తెలియదు మా కష్టం. ఏదో డబ్బులు వచ్చేసినాయి అంటే ఇంకా రావట్లేదంటే ఎవరు నమ్మేవాళ్ళు కూడా కాదు. సో ఇదే మా ఫస్ట్ పేమెంట్. ఇదిగోండి మీకు చూపిస్తున్నాను ఎంత వచ్చినాయో చూడండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా తక్కువే వచ్చినాయి, బట్ ఫస్ట్ పేమెంట్ కాబట్టి, ఫస్ట్ ఎర్నింగ్ కాబట్టి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. చాలా ఎమోషనల్గా కూడా ఉంది చెప్పాలంటే. యాక్చువల్లీ మేము లాంగ్ వీడియోస్ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. మా ఫోకస్ మొత్తం షార్ట్స్ మీద పెట్టాం కాబట్టి ఈ 90 డేస్లో అవ్వటం 1 crore వ్యూస్ రావడం అనేది కొంచెం డిఫికల్ట్. బట్ అయ్యింది. లాంగ్ వీడియోస్కి అయితే వేరే క్రైటీరియా ఉంటుంది. 1 yearలో 4000 hours రావాలి. దీనికైతే షార్ట్కి అయితే 90 డేస్లో 10 million వ్యూస్ అంటే 1 crore వ్యూస్ రావాలి. ఎవరి కాన్సెప్ట్ వాళ్ళదండి. ఇప్పుడు లాంగ్ వీడియోస్ తీసుకుంటారు, షార్ట్స్ మీద ఫోకస్ చేసేవాళ్ళు షార్ట్స్ తీసుకుంటారు. మేమైతే షార్ట్ వీడియోసే ఫోకస్ చేసాం కాబట్టి మాకు ఇంత టైం పట్టింది. కొంతమందికి అయితే 3 months 4 months 5 monthsలోనే మానిటైజేషన్ అయిపోయింది, డబ్బులు వచ్చేసాయని చాలా మంది చెప్తున్నారు. కాకపోతే ఎవరి అదృష్టం వాళ్ళది అన్నట్టు, ఎవరి కష్టం వాళ్ళది అన్నట్టు మాకు ఇప్పుడైతే అయ్యింది ఫైనల్గా మానిటైజేషన్. సో ఇదండి ఫైనల్ అమౌంట్. ఇప్పుడు రివీల్ చేయబోతున్నాము. సో మీరే చెప్పండి ఎంత వచ్చినాయి ఏంటి అనేది. 10,000కి ఒక 400 తగ్గింది. సో టోటల్గా 9,600 అయితే వచ్చింది. సో కొంతమంది అంటారు చెప్పకూడదు డైరెక్ట్ కానీ, అలా ఏం లేదండి, చెప్పొచ్చు, ఏం కాదు. ఫస్ట్ పేమెంట్ కాబట్టి ఎంత వచ్చినా పర్వాలేదని అయితే అనుకున్నాము. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ అమౌంట్ వచ్చి ఇక్కడ వరకు రీచ్ అయినందుకు మేము దీని అందరికీ మీరే మా సపోర్ట్ చేశారు. మీకే చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే నా హస్బెండ్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. ఆయన లేదు నేను అసలు ఇక్కడ వరకు వచ్చేదాన్నే కాదు. సో వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ చూస్తూ ఉండండి. మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మీకు ఏదైనా ఐడియా వచ్చినట్టయితే కనుక కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.